అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్లో ఠాగూర్ సినిమాను తలపించేలాగా ఉంది అంటూ ఒక న్యూస్ ప్రసారం చేసింది AP39 టీవీ. దాన్ని దాదాపు 900 నుంచి 1000 మంది చూశారు. తర్వాత ప్రైవేట్లో పెట్టినాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనుకుంటారు, ఈ న్యూస్ పెట్టి మళ్ళీ ఎందుకు ప్రైవేట్లో పెట్టారు, దీని వెనకాల ఏమన్నా కథా కమామీసు జరిగిందా, లేకపోతే హాస్పిటల్ వాళ్ళతో 39 టీవీ వాళ్ళు టైఅప్ అయ్యారా, ఏమైనా డబ్బులు తీసుకున్నారా, ఇలాంటి కామెంట్స్ కూడా వినబడతాయి. బట్ ఈరోజు సండే అయినా నేను ఇంట్లో ఉన్నా, ఏదో జరిగిందంటే మన రిపోర్టర్స్ వెళ్ళారు, న్యూస్ తీసుకొచ్చారు. అక్కడ ఒక అమ్మాయి కూడా మాట్లాడింది, చాలా ఆవేదన బాధతో. నాకు కూడా చాలా బాధ అనిపించింది. మనం పెట్టిన తర్వాత సవేరా హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేశారు, ఇలా పెడితే ఎలా అండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, మీరు బోత్ సైడ్స్ వినాలి కదా అన్నారు. ఇక కరెక్ట్ కదా అని మా లీగల్ అడ్వైజర్ గారిని సంప్రదించాం. మా లాయర్ గారు కూడా చెప్పారు, ఎప్పుడన్నా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఇరువైపులా వినాలి, వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్. ఒకవేళ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటివి డైరెక్ట్ పెట్టచ్చు, కానీ ఇక్కడ హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఒక పెద్ద కోట్లలో పెట్టిన హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటే ఇబ్బందిని. ఆల్రెడీ మన మీద 2-3 హాస్పిటల్స్ ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి. సో ఒకవైపే వినకుండా బోత్ సైడ్స్ ఇరువైపులా వినాలి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు అక్కడున్న డాక్టర్ని కూడా అడిగాం. హాస్పిటల్ యాజమాన్యం కూడా మనతో చెప్పారు, ఆల్రెడీ ఇది చాలా క్రిటికల్ కేసు అంట. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కు దాదాపు 3 హాస్పిటల్ చుట్టూ తిరిగారు వాళ్ళు అంబులెన్స్ వేసుకొని. బట్ ఆ కండిషన్ చూసి ఎవరు కూడా చేర్చుకోలేదు. మానవతా దృక్పథంతో మేము అడ్మిట్ చేసుకొని ప్రయత్నం అయితే చేశాం. మల్టిపుల్ డిజార్డర్తో ఆమె చనిపోయింది. వీళ్ళకి కూడా తెలియదు ఆవేశంలో, ఎందుకంటే పేషెంట్ చనిపోయినప్పుడు ఎవరికి కూడా ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనలో డాక్టర్సు ఏమైనా చేశారేమో అని అనుకోవడం వాళ్ళ దాంట్లో కూడా అర్థం ఉంది అని యాజమాన్యం చెప్పారు. వాళ్ళు బాధపడే దాంట్లో కూడా అర్థం ఉంది. బట్ మేము కాపాడాలనే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ పేషెంట్ కాపాడితే మాకే కదా గుడ్ విల్ ఉండేది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. మా 20 సంవత్సరాల హాస్పిటల్ చరిత్రలో డబ్బు కోసం కంటే కూడా కొంచెం హ్యుమానిటీతోనే పనిచేసాము. మరీ కార్పొరేట్ బెంగళూరు లాంటి హాస్పిటల్లో అయితే ఇలాంటివి జరిగినప్పుడు నథింగ్, అక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియదు. అసలు ఆ బాడీ తీసుకురావాలంటేనే కొన్ని గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అనంతపూర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాగని చెప్పేసి నేను హాస్పిటల్స్ అందరూ మంచోళ్ళు, డాక్టర్స్ అందరూ చెడ్డోళ్ళు అని నేను అనట్లేదు. కానీ మన అనంతపురంలో ఎక్కువ శాతం దందా నడుస్తోందనేది మా బాధ, మా ఆవేదన. ఎన్నోసార్లు మేము హాస్పిటల్స్ పైన ఫైట్ చేసాం, డాక్టర్ల పైన న్యూస్ పెట్టాం. ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్ చేయించినాం. లింగ నిర్ధారణ చేసే కొంతమందిని ఇప్పటికీ ఆపించగలిగినాం. ఇవన్నీ మనం చేయగలిగినాం. కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక న్యూస్ పెట్టి దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ మా AP39 టీవీ సబ్స్క్రైబర్స్ ఎంతో నమ్మకంతో, 39 టీవీ అంటే ఒక గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ పోకూడదన్న ఉద్దేశంతోనే మళ్ళీ నేను ఇంట్లో ఉన్నవాడిని ఈరోజు ఆదివారమైనా కూడా వచ్చి ఇక్కడ యాజమాన్యం కూడా ఏం మాట్లాడారు వారి వాయిస్ కూడా విందామని ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే నేను ఠాగూర్ సినిమాను తలపించేలా కిమ్స్ సవేరా హాస్పిటల్లో పరిస్థితి ఉంది అని పెట్టాం. కానీ అది ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇరువైపులా విన్నాం. ప్రజలారో ఒకసారి మీరే డిసైడ్ చేసుకొని, ఇక్కడ డాక్టర్ గారిని కూడా మనం వాయిస్ తీసుకున్నాం, సార్ అసలు ఏం జరిగింది ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు ఇరువురు మాటల్లో మీరే వినండి, విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. ఏది ఏమైనా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళే ముందు ప్రభుత్వ హాస్పిటల్లో కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగితే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు కూడా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని అనుకోరు. ఏది ఏమైనా కొంచెం సంయమంతో ఓపిక ఉంటే బెంగళూరు లాంటి నగరాల్లో వెళ్ళి కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి బెంగళూరులో, ఆ పేర్లు నేను చెప్పకూడదు, కానీ అలాంటి ట్రస్ట్ హాస్పిటల్స్కి కొంచెం రిస్క్ అయినా వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యండి. గంటల వ్యవధిలో కూడా మేమేం చెప్పలేం అన్నప్పుడు, ఎందుకంటే ఎవరైనా కూడా ప్రాణాన్ని దక్కించుకోవాలన్న తపన ఉంటుంది. అందుకని ఏదో ఒక హాస్పిటల్ ఫస్ట్ పేషెంట్ సేవ్ కావాలా, ఏదో విధంగా బతికించుకోవాలన్న ఉద్దేశంతో ఆస్తులమైనా డబ్బులు లేకపోయినా అప్పులు చేసైనా ప్రయత్నం అయితే చేస్తాం. బట్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చాలా దురదృష్టకరం. కొన్ని హాస్పిటల్స్ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అనంతపురంలో 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్లను చేర్చుకుంటారు. వారికి ఇంకా క్రిటికల్ పొజిషన్ వస్తుంది, వీళ్ళు ఇంకా చనిపోతారు అని కొన్ని గంటల ముందు తెలిస్తే మాత్రం హడావిడి చేసి ఏదో విధంగా అంబులెన్స్ చేసి బెంగళూరుకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ లోపల మార్గం మధ్యలోనే చనిపోతారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసి దహన సంస్కారాలు చేస్తారు. ఇటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.
వారిని కూడా ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తాం. మీ చేతనైతే చేస్తామని చెప్పాలి, కానీ లేదంటే పేషెంట్ని ఈ విధంగా తీసుకొని 2 రోజులు 3 రోజులు వారం రోజులు పెట్టి డబ్బులన్నీ గుంజేసి చివరి నిమిషంలో చేతులు ఎత్తేసి మీరు బెంగళూరు పోండి, హయ్యర్ ట్రీట్మెంట్కి పోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొంతమంది హాస్పిటల్ యాజమాన్యానికి, కొంతమంది డాక్టర్లకు హెచ్చరిస్తున్నాం, ఇటువంటివి చెయ్యకండి అనేది మా హంబుల్ రిక్వెస్ట్. నా పేరు గాయత్రి, మాది ధర్మవరం. మా అత్తగారికి హెల్త్ బాగాలేదని చెప్పి మేము ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం సార్. అక్కడ ఒక రోజు ఉండించుకొని మాకు ఇక్కడ చూడలేమని చెప్పి అన్నారు సార్. ఇక్కడ చూడలేం, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అనగానే మేము ఇక్కడ ఆ రోజు నైట్ అయ్యేసరికి ఇక్కడే అనంతపూర్లోనే చూపించుకోవాలి, ఇంకా సీరియస్ కండిషన్ ఉంది, పేషెంట్కి ఏమన్నా అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అనంతపూర్లోనే ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగాం సార్. అక్కడ ఏమి మేము జాయిన్ చేయించుకోము ఈ టైంలో అని చెప్పగానే అంబులెన్స్ డ్రైవరే ఈ హాస్పిటల్ని, స్విమ్స్ హాస్పిటల్ని సజెస్ట్ చేశారు సార్. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. ఇక్కడికి రాగానే హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ మేము చూసుకుంటాము, మీ అత్తగారిని మేము ప్రాణాలతో మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేలాగా మేము చూస్తాము అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు సార్. ఫస్ట్ జాయిన్ చేసుకున్నప్పటి నుంచి మాకు అమౌంట్ అంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పి ఫార్మసీకి ఫస్ట్ స్టార్టింగ్లో ఫార్మసీకి 15,000 అలా పే చేసాం సార్. ఇక్కడ అడ్మిట్ చేసుకోగానే 40,000 కట్టించుకున్నారు సార్. 40,000 తర్వాత ఇక్కడ ప్రతి దానికి ఫార్మసీకి 30,000 అవుతుంది, 20,000 అవుతుంది అలా చెప్పుకుంటూ వచ్చారు సార్. ప్రతి దానికి మేము అక్కడ అమౌంట్ పే చేస్తూనే ఉన్నాం సార్. అలా అమౌంట్ పే చేసిన తర్వాత మేము మెడిసిన్ తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వగానే మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి మెడిసిన్ మాతో తీపించుకుంటున్నారే కానీ అక్కడ మెడిసిన్ ఏ మాత్రం పేషెంట్కి ఇప్పుడు ఇస్తున్నారా అనేది మా కళ్ళ ముందు అయితే పేషెంట్కి ఒక మెడిసిన్ కూడా ఇవ్వలేదు సార్. ఊరికే నోట్లో పైపు వేశారు, ముక్కులో పైపు వేశారు, తర్వాత ఇక్కడ ఇంజెక్షన్స్ అనేటివి పెట్టారు సార్. మాకు ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పారు. మా చేత దగ్గర 2 lakhs వరకు అమౌంట్ పే చేయించుకున్నారు సార్. మేము ఇచ్చిన మెడిసిన్ని మేము వెళ్ళగానే పేషెంట్ ఇప్పుడు మామూలుగా పేషెంట్ దగ్గర మా మెడిసిన్ పేషెంట్ దగ్గర ఉంటుంది, కానీ పేషెంట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు సిస్టర్స్ దగ్గర పెట్టుకుంటున్నారు సార్ మెడిసిన్. మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే మీరు ఎంతసేపుకి తీసుకురాలేదు అందుకనే లేట్ అయిందని చెప్పి మేమే తీసుకొచ్చేసాము అని చెప్పి మా మెడిసిన్ తీసుకోబోతున్నాము అని చెప్పి అన్నారు సార్. మేము అట్లా 2-3 సార్లు ఫార్మసీ దగ్గర ఇట్లా కళ్ళతో సైగలు చేసుకోవడం అవన్నీ చూసి మాకు డౌట్ వచ్చింది సార్. అందుకని మేము ఇక్కడ అమౌంట్ అంతా ఎక్కువ అవుతుంది అని తెలిసి మేము చేనేత కార్మికులం సార్. మేము మా చేత కాక మేము చిన్న పిల్లలం సార్. మా అమ్మ మా నాన్నల ఇద్దరికి ఆపరేషన్ అయింది, మా అత్తగారు ఒక్కరే ఉన్నారు. మేము అమౌంట్ అంతా వాళ్ళతో వీళ్ళతో వడ్డీలకు తీసుకొచ్చి ఇక్కడ పే చేసి ఇక్కడ కట్టి మా అత్తను ఒకటి బయటికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కాళ్ళు వేళ్ళు పట్టుకొని మేము ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చాం సార్. కానీ వాళ్ళు చూస్తే మాకు అమౌంట్ ఏమాత్రం వెనక్కి ఇవ్వకుండా మొత్తం అంతా అమౌంట్ అంతా తీసేసుకొని మాతో మొత్తం అంతా అమౌంట్ కట్టించుకున్న తర్వాత మేము ఇట్లా మా చేత మళ్ళీ 30,000 అవుతుంది అని చెప్పి బిల్ అంతా ఇవన్నీ ఫార్మసీ అన్ని మెడిసిన్ అంతా రాసిచ్చి తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చారు సార్. అక్కడ తీసుకెళ్తే మా చేత ఎంత అమౌంట్ అవుతుంది అంటే 20,000 అన్నారు సార్ ఫస్ట్. మళ్ళీ మేము స్కాన్ చేయగానే లేదు 20,000 కాదు 30,000 అవుతుంది అని చెప్పి విత్ ఇన్ సెకండ్స్లో మార్చేస్తున్నారు సార్. ఇంత అమౌంట్ కాదు ఇంత అమౌంట్ అని చెప్పి మార్చేస్తున్నారు. మేము అలా మార్చేయడం అది కూడా మేము స్కాన్ చేసి సరే అని చెప్పి మాకు ఇంత కట్టడానికి కాదు అని అంటే సరే మేము వేరే వాళ్ళతో డాక్టర్లతో మాట్లాడతాం, మీరు అంత కట్టండి, మీకు మేము అంతా చూపించి పంపిస్తాము, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళకండి, మీ చేత అయినంతే కట్టండి అని చెప్పారు సార్. అప్పటికే మాకు పేషెంట్ లేదు, మా అత్తగారు లేరు అనేది అర్థమైంది సార్. కానీ మేము ఏం మాట్లాడుకోకుండా కామ్గా ఉన్నాము. పైనకి వెంటిలేషన్తోనే మేము వాటికి క్వశ్చన్ చేసాం, వెంటిలేషన్ తీసే ఎలాగా మేము ఇట్లా కర్నూలుకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పాము. వెంటిలేషన్ తీయకుండా మేము అంబులెన్స్ కూడా వెంటిలేషన్ పెట్టే మీరు అంబులెన్స్ కూడా అమౌంట్ పే చేయండి 12,000 వరకు అవుతుంది అని చెప్పి అంబులెన్స్ కూడా పే చేయించుకున్నారు సార్. అమౌంట్ అంబులెన్స్ పే చేయించుకున్న తర్వాత మేము అంబులెన్స్ వెంటిలేషన్ ప్లస్ టెక్నీషియన్స్తో పాటు మేము అమౌంట్ పే చేసి ఇక్కడ తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ కిందికి తీసుకొచ్చే దారిలోనే వాళ్ళు అన్ని తీసేశారు సార్. వెంటిలేషన్ మాకు వెంటిలేషన్తో పాటు ఇస్తామని వాళ్ళు వెంటిలేషన్ తీసేసి తీసుకొచ్చారు సార్ కిందకి. అది తీసుకొచ్చేటప్పుడు ఐస్కి ప్లాస్టర్స్ వేశారు సార్. ప్లాస్టర్స్ ఎందుకు వేశారో మాకైతే ఇప్పటి వరకు తెలియట్లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోయి ఉంటే ఐస్ ఓపెన్లో ఉంటాయి కదండి సార్, ఆ ఉద్దేశంతో ఐస్ క్లోజ్ చేయడానికి వాళ్ళు ప్లాస్టర్స్ వేశారు సార్. మేము మళ్ళీ మా తమ్ముడికి డౌట్ వచ్చి పల్స్ పట్టుకొని చూసారు. అప్పటికే పల్స్ పట్టుకొని చూస్తే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు పల్స్లో. మా తమ్ముడు క్వశ్చన్ చేశారు, తేజ సార్ అనే సార్కి క్వశ్చన్ చేశారు.
ఎందుకు పల్స్ కొట్టుకోవడం లేదు, మీరు ఏమన్నారు వెంటిలేషన్తో పాటు ఇస్తామన్నారు, ఇక్కడ చూస్తే లేదు కదా అని మా తమ్ముడు క్వశ్చన్ చేయగానే వాళ్ళు నువ్వా డాక్టర్వి నేనా, నేను చెప్పినట్లు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్లు నేను వినాలా అని చెప్పి క్వశ్చన్ చేశారు సార్. అక్కడ క్వశ్చన్ చేయగానే నా తమ్ముడు లేదు పల్స్ కొట్టుకోవడం లేదు అని అంటే, చూస్తాము ఉండండి ఇప్పుడే పెట్టి చూసాము వెంటిలేషన్లో పెట్టి అని చెప్పి అంబులెన్స్లో ఉన్న వెంటిలేషన్కి కనెక్ట్ చేసి చూసారు. అప్పటికే అసలు లేదు సార్, హార్ట్ కొట్టుకోవడం లేదు. మళ్ళీ సిపియు చేస్తామని తీసుకెళ్లారు సార్. సిపియు విత్ ఇన్ సెకండ్స్లో చేస్తే దానికంటూ ఒక సడన్ టైం ఉంటుంది సార్ సిపియు చేయడానికి. ఆ టైం లోపల చేస్తేనే సిపియు అనేది మనుషుల్ని బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడో చనిపోయిన హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్స్ అనేది ఉండవు కదండి సార్. అలా సిపియు చేస్తున్నాము అని చెప్పి అన్నారు. సిపియు చేసి మళ్ళీ లాస్ట్కి లేదు చనిపోయింది ఈమె, బాడీని తీసుకెళ్ళండి అని అన్నారు. మేమైతే పోలీసు వాళ్ళకి కాల్ చేయలేదు సార్, కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చున్నారు. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తున్నారు. మేము ఇట్లా కంప్లైంట్ చేయాలి, మాకు ఎలా చనిపోయిందో డెత్ కాజ్ కావాలి, మాకు ముందే చనిపోయిందని మాకు తెలుసు కానీ ఇక్కడ చూస్తే ఇలా చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేశారా అని చెప్పి మాకు డౌట్ వచ్చి మేము ఆ హాస్పిటల్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే సిఐ సారు ఎస్ఐ సారు ఇక్కడికి ఆల్రెడీ వచ్చున్నారా అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అక్కడ మామూలుగా A4 సైజ్ పేపర్స్ పెన్ తీసుకొని ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి అని వస్తే ఇక్కడ ఎస్ఐ సారు సిఐ సార్ వాళ్ళు లేదు మాకు కంప్లైంట్ మీరు ఇవ్వకూడదు, మామూలుగా యాక్సిడెంట్ అయితేనో లేదంటే సూసైడ్ కేసు అయితేనో ఇక్కడ కంప్లైంట్ మేము తీసుకుంటాము, ఇది అటువంటి కేసు కాదు, ఇది న్యాచురల్ డెత్ కాబట్టి మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు సార్. మేము అక్కడ ఏ టైం అయినా వర్క్ చేస్తుంది సార్ డిఎంహెచ్ఓ ఆఫీస్ అని అంటే సిఐ సార్ గారు ఏ టైం అయినా వర్క్ చేస్తుంది అని అన్నారు. కానీ మేము కాల్ చేసాం సార్, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ టైంలో midnight 2 ఆ టైం అయింటుంది సార్, ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఎటువంటి రెస్పాన్స్ లేదు అని నేను ఇంకా అలా వెళ్ళగానే నా తమ్ముడితో డెడ్ బాడీ తీసుకెళ్ళండి అని చెప్పి నా తమ్ముడి పైన ప్రెజర్ పెట్టారు సార్. నేను మళ్ళీ వాడు మళ్ళీ వెంటనే నాకు కాల్ చేయగానే నేను వచ్చాను. నేను సార్ మీరు ఇట్లా నేను వెళ్తే మీరు ఇక్కడ ఎట్లా అని సార్ అని మిమ్మల్ని ముందే క్వశ్చన్ చేశాను కదా, ఎందుకు ఇలా మళ్ళీ పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు లేదమ్మా డెడ్ బాడీని అంతసేపు ఉంచితే పక్కనున్న పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. మాకెంత ముందు చనిపోయింది అప్పుడు ఇబ్బంది లేనిది ఇప్పుడు చనిపోయింది అని తెలిసిన తర్వాత మా దగ్గర డబ్బులు అన్ని లాక్కున్న తర్వాత ఇబ్బంది అని ఎలా అంటున్నారు సార్ వాళ్ళు. ఇంతవరకు ట్రీట్మెంట్ చేశారు కదా చనిపోయిన బాడీకి, ఇప్పుడేమో స్మెల్ వస్తుంది, హాస్పిటల్ డ్యామేజ్ అవుతుంది అని అంటే ఎలా కుదురుతుంది సార్? మాకు న్యాయం జరగాలి సార్, ఎలాగైనా వీళ్ళు ఒప్పుకోవాలి, మేము ఎలా తప్పు చేసామో అనేది వీళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాలి సార్. ధర్మవరం నుంచి మేము థర్స్డే వచ్చాం సార్, 11:30 అలా. దగ్గర 2 lakhs వరకు అయింది సార్. ఎస్ సార్ పల్స్ చెక్ మా తమ్ముడు చెక్ చేశారు సార్. పల్స్ చెక్ చేసి చూస్తే ఆ తేజ సారు లేదు పల్స్ స్లోగా ఉంది అని చెప్పి అన్నారు. లేదు పల్స్ ఏం లేదు, నేను చూశాను, నేను ఏం చదువుకోలేదు, నేను 10th ఫెయిల్ అయినా నాకే తెలుస్తుంది, మీకు తెలియట్లేదా అంటే మీరు చెప్తే నేను వినాలా, నేను చెప్తే మీరు వినాలా అని చెప్పి మళ్ళీ చెక్ చేశారు. స్లోగా కొట్టుకుంటుంది అని అన్నారు. మా తమ్ముడు అయినా వినకపోతే వెంటిలేషన్ అప్పుడు అంబులెన్స్ లో ఉన్న వెంటిలేషన్ కనెక్ట్ చేసి చూస్తే అసలు పల్సే లేదు సార్. పార్వతి అని ఒక 39 years లేడీ అండి. ఆమె మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె పూర్తిగా బ్రెత్లెస్గా ఉన్నారు. అలాగే ఆమె ఏదైతే గ్లాస్కో కోమా స్కోర్ అంటారో, మామూలుగా గ్లాస్కో కోమా స్కోర్ అంటే మనిషి స్పృహను అసెస్ చేయడానికి మనం గ్లాస్కో కోమా స్కోర్ అనేది వాడతాము. ఆ స్కోర్ కూడా బాగా తక్కువ ఉండడం వల్ల అప్పుడే ఆమెను వెంటిలేటర్ పెట్టడం జరిగింది. వెంటిలేటర్ పెట్టి తర్వాత ఆమెకి ఏదైతే బ్రీతింగ్ డిఫికల్టీ ఉందో అదంతా వెంటిలేటర్ ద్వారా కంట్రోల్ చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళకి అటెండర్స్కి కంప్లీట్గా కౌన్సిలింగ్ చేశాము. ఆ పరిస్థితి గురించి, కండిషన్ గురించి, పువర్ రికవరీ గురించి. ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడంతో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తానన్నారు. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లో దానికి ఏదైతే రిస్క్ ఉంటుందో ట్రాన్స్పోర్ట్ రిస్క్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా అన్నీ సైన్ చేసిన తర్వాత వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళని షిఫ్ట్ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ పేషెంట్ బ్యాడ్గా ఉండడం వల్ల షిఫ్ట్ అయ్యే క్రమంలో కూడా కార్డియాక్ అరెస్ట్ జరగచ్చని ఆల్రెడీ చెప్పున్నాము. దురదృష్టవశాత్తు ఆమెను షిఫ్ట్ చేసే టైంలో జస్ట్ అంబులెన్స్ పెట్టే టైంలో ఆమెకి కార్డియాక్ అరెస్ట్ జరగడం జరిగింది. ఆ కార్డియాక్ అరెస్ట్ తర్వాత వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి ఆమెని ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చి ఎమర్జెన్సీ రూమ్లో సిపిఆర్ అనేది ఒక 1/2 hour పాటు చేశారు. ఆ సిపిఆర్ చేసిన తర్వాత కూడా ఆమె రివైవ్ అవ్వలేదు. ఆ తర్వాత ఆమెను చనిపోయినట్టుగా నిర్ధారించాం. సో ఇది జరిగింది. నిన్నటి రోజు జరిగిండేది ఎవరికైనా బాధాకరమైన విషయమే, కాదన్నంలా. ఎవరైనా తల్లే. బట్ జరిగిండేది న్యాయమా అన్యాయమా అనేది వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకు కొద్దిగా టైం పట్టింది. సో మేము కన్విన్స్ చేసుకుంటా ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పడానికి మాకు కొద్దిగా టైం పట్టింది, అర్థం చేసుకోవడానికి వాళ్ళకు టైం పట్టింది. అంతే తప్ప ఇందులో ఎటువంటిది
అండ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డబ్బు అనేది ఏదో డబ్బు ఇచ్చి మనం కొంటానము చేస్తానము అనేది అయితే లేనే లేదు. ఇంతవరకు గత 10 ఏళ్లలో ఎటువంటి సంఘటన లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా మేము వాళ్ళతో మాట్లాడే దాని గురించి కాదు. వాళ్ళు ఒకటే అడిగారు, సార్ మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అదెట్లా ఇదెట్లా అని అన్నారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము, డాక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళు ఒకటే అడిగినారు, ఆమె చదువుకుంటా ఉంది, ఒకటే అడిగింది, సార్ నా తమ్ముడు పరిస్థితి ఏంది అని అడిగింది. అమ్మా హ్యుమానిటీ గ్రౌండ్స్లో వీ విల్ డూ ద బెస్ట్. వాళ్ళ సంఘం వాళ్ళ అధ్యక్షునితో కూడా మాట్లాడాను, చేయడం కూడా జరిగింది. డబ్బు రూపంలో ఎటువంటిది జరగలేదు. దయచేసి ఇది జనాల్లోకి తీసుకొని పోతారని నేను అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద మీడియా. ఫస్ట్ టైం బోత్ సైడ్స్ యు ఆర్ లిజనింగ్. అంటే జడ్జిమెంట్ మీరు రైట్ వేలో తీసుకొని పోతున్నారు. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ హ్యాపీ హియర్. డాక్టర్ గారు కూడా దాని గురించి కావాలంటే తప్పు లేకున్నప్పుడు దాదాపు గంటన్నర సేపు ఎందుకు చర్చలు జరిపారు అన్న. దీనికి నేను ఒకటే చెప్తాను, ఒక డాక్టర్ వచ్చి మీకు జ్వరం వచ్చింది పారాసిటమాల్ అంటాడు, ఇంకో డాక్టర్ వచ్చి లేదు క్రోసిన్ అంటాడు. మనం వాడేది రెండింటికి ఒకటే వాడతాం, అవునా? కానీ అది మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ డాక్టర్ చెప్పిండేది ఈ డాక్టర్ ఒకటి చెప్తాడు, ఆ డాక్టర్ ఒకటి చెప్తాడు. అందుకని వాళ్ళది సగం ఎవరిదైనా సరే అన్న, నేను వాళ్ళదని నేను చెప్పడంలో, ఎవరిదైనా సరే జనాలది పక్కన వాళ్ళు తినడంతో అది నెగిటివ్గా తీసుకుంటున్నారు. కానీ పాజిటివ్గా తీసుకుంటే యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్. అంటే అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. ఆ గంటన్నర సేపు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. సార్ ఇప్పుడు ఈ పిల్లోడు ఏంటి పరిస్థితి అని కూడా అడిగారు. నేను అది కూడా చెప్పాను. వాళ్ళంటే రామ్మ నువ్వు అడిగినది కూడా చెప్పు, ఏం దాచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే అక్కడ వీడియో కూడా ఉంది. వాళ్ళ డిమాండ్స్ నేనేం ఒప్పుకోలేదన్నా, నేనేం ఒప్పుకోలేదు. ఏం మీరు కూడా చెప్పండి, మీరు మీ డిమాండ్స్ ఏమైనా ఒప్పుకున్నానా? నేనైతే ఎటువంటి డిమాండ్స్ ఒప్పుకోలేదు. బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ జరగడానికి టైం పట్టింది వాళ్ళకు అర్థం చేసుకోవడానికి. కానీ ఒక దారి ఓకే రైట్ ఓకే ఇదే మాది పరిస్థితి, ఇది జరిగింది అని. ఎందుకంటే నా హాస్పిటల్కి ఫస్ట్ రాలేదు, వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే హాస్పిటల్స్లో తిరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అది జరిగింది. హాస్పిటల్లో ఏం డ్యామేజ్ జరగలేదా? హాస్పిటల్లో డ్యామేజ్ జరగలేదు అంటే పోలీసులు అనేది ఇప్పుడు అంటే మీరు అనే పాయింట్ ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా ఇట్స్ ఫర్ ద పబ్లిక్ పర్పస్. సో పబ్లిక్ పర్పస్ అనేటప్పుడు పోలీస్కి అందులో కూడా భాగం ఉంది. పోలీస్ ఎవరి కోసం ఉండేది? మనందరి కోసమే కదా. వాళ్ళు రేపు పొద్దున మీ ఇంటికి ఏదైనా జరిగిందనుకోండి, ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీసుల దగ్గరికి అయితే కదా, నా దగ్గరికి అయితే రారు కదా. కాబట్టి వాళ్ళు కూడా ఇంత పెద్ద అసెట్ని ఒక అనంతపూర్ జిల్లాకు రావడము, దీన్ని కాపాడుకోవడం అనేది వాళ్ళది అనేది ఆలోచించే వాళ్ళు వచ్చారు. కానీ ఏదో మాకేదో జరిగిపోతుంది, వాళ్ళేదో జరిగిపోతుంది అని అయితే అయ్యేటట్టయితే మా నైటే క్లియర్ కావాలి కదా. మరి ఎందుకు క్లియర్ కాలేదు? మార్నింగ్ వరకు ఎందుకు ఉన్నారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు ఉన్నారు, నేను ఎందుకు ఉన్నా? మీరే ఫ్రైడే ప్రాణంతో ఉన్న ఆమెను తీసుకొచ్చి మీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆమె ప్రాణాలతో ఉందా చనిపోయింది? అన్న దీనికి ఒకటే ఒక మాట చెప్తానా, వాళ్ళది బిల్డింగ్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత అంబులెన్స్ ఎక్కేటప్పుడు చేశారు, అంతే కదమ్మా? అదే కదా జరిగింది. ఇదేమి నేను వాళ్ళని ప్రెషర్ కూడా చేయడంలా, మీకు అది కూడా చెప్తున్నా. అన్న దీనికి ఒక్క మాట చెప్తానా. ఇప్పుడు జనరల్గా మనం ఇట్లా పల్స్ పట్టుకుంటాం. ఎంతమంది పల్స్ పట్టుకుంటే తెలుసుకోగలుగుతారు? ఎంతమంది తెలుసుకోగలుగుతారు? మీరు ఎక్స్పీరియన్స్ కొద్దీ మీరు చూసిండొచ్చా? ప్రాణాలతోనే ఉండింది, కానీ ఆమెను అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయింది. అవును అవును, అదైతే వాస్తవం. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం పట్టింది కాదమ్మా, ఇది పట్టింది. వీడియో కూడా అన్ని చూపించాము, వాళ్ళకి చెప్పడం జరిగింది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్స్తో పాటు ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రూఫ్స్ పెట్టుకొని అనవసరంగా వాళ్ళనే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అదొక పెద్ద న్యూస్ కింద చేయదలుచుకోలేదు. మీకు కావాలంటే పేషెంట్ గురించి కావాలంటే డాక్టర్ గారు చెప్తారు, ఒకసారి యూ కెన్ ఆస్క్ దెమ్. థ్యాంక్ యూ.